ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదం పట్ల భారతదేశ వైఖరిని ప్రపంచానికి తెలియజేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ టైటిల్ను గెలుచుకున్న దివ్యా దేశ్ముఖ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జలజీవన్ మిషన్ పథకాన్ని 2028 సంవత్సరం వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న వెల్లడించారు. దేశ ఆర్థిక వృద్ధిలో సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇక వార్తల వివరాలు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం సత్తాను ప్రపంచానికి తెలియజేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ సింగ్ చర్చను ఈరోజు ప్రారంభించి ప్రసంగించారు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ఉగ్రవాదం పట్ల భారతదేశ విధానాన్ని, పౌరుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా 9 ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని, 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. ఉగ్రవాద శిబిరాలు, వారి మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ చేపట్టామని రాజ్నాథ్ సింగ్ వెల్లడిస్తూ, हमारी सेनाओं द्वारा की गई वेल कोऑर्डिनेटेड स्ट्राइक्स ने 9 टेररिस्ट इंफ्रास्ट्रक्चर टारगेट्स को प्रिसीजन के साथ, सटीकता के साथ हिट किया और इस सैन्य कार्रवाई में एक अनुमान के अनुसार 100 से अधिक आतंकवादी, मैं बहुत संभल कर बोल रहा हूं अध्यक्ष महोदय, हमारी फिगर गलत ना होने पाए, फिगर इससे बहुत अधिक है, 100 से अधिक आतंकवादी, उनके ट्रेनर, उनके प्रशिक्षक, उनके हैंडलर, लश्कर-ए-तोयबा और हिजबुल मुजाहिदीन जैसे आतंकवादी संगठनों से संबंधित। ये वही आतंकी संगठन हैं जिन्होंने पाकिस्तान की सेना और ISI का जिन्हें खुला समर्थन प्राप्त है। ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 11 కోట్ల మంది పిల్లలకు ప్రభుత్వం పౌష్టిక ఆహారాన్ని అందిస్తోందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. ఈ రోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ, ఈ పథకం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులు చదువుతున్న పిల్లల కోసం అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పథకం కింద ఆహార ధాన్యాలు, రవాణా నిర్వహణ, పర్యవేక్షణకు అయ్యే ఖర్చులకు సంబంధించి 100% సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. దీనికోసం 2024-25లో భారత ఆహార సంస్థ ద్వారా ప్రభుత్వం సుమారు 9,000 కోట్ల రూపాయల ఖర్చుతో 26 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను సరఫరా చేసిందని జయంత్ చౌదరి పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధిలో సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర భౌగోళిక, శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన భౌగోళిక శాస్త్ర మంత్రిత్వ శాఖ 19వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్లలో వాతావరణం, తుఫాను హెచ్చరికలు, గాలి నాణ్యత నవీకరణలు, సముద్ర సూచనలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారని తెలిపారు. మరిన్ని సాంకేతికత ఆధారిత పౌర సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సైన్స్, ఆవిష్కరణలు పర్యావరణ స్థిరత్వానికి కేంద్రంగా నిలుస్తాయని జితేంద్ర సింగ్ పేర్కొంటూ, Our mitigation and disaster management and forecast facility and capability has tremendously improved. We have a very progressive agri ecosystem. In fact, IMD and the Ministry of Earth Sciences is playing a very vital, though relatively underplayed, underrated role in the success stories of many of the agri initiatives, which would not have been possible if you didn't provide them support. So I think we need to also tone up our social media handles and try to reach out to the people in the language they know the best or they understand the best. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పథకాన్ని 2028వ సంవత్సరం వరకు పొడిగిస్తున్నామని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న తెలిపారు. ఈ మేరకు ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు.
ఇప్పటి వరకు ఈ పథకం కింద 15.67 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాల ఇళ్లకు కుళాయి నీటి సరఫరాను అందించినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ టైటిల్ను గెలుచుకున్న దివ్యా దేశ్ముఖ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దివ్యా దేశ్ముఖ్ను చూసి దేశం గర్వపడుతుందని, ఎంతో మంది యువతకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అలాగే కోనేరు హంపీకి కూడా ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. కాగా జార్జియాలోని బటుమీలో జరిగిన ఫైనల్లో కోనేరు హంపీపై దివ్యా దేశ్ముఖ్ విజయం సాధించి ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ టైటిల్ను సొంతం చేసుకుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL 2024-25 ఆర్థిక సంవత్సరం 3వ, 4వ త్రైమాసికాల్లో వరుసగా 260, 280 కోట్ల రూపాయల నికర లాభాలను నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో టెలికమ్యూనికేషన్ల శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలో BSNL చరిత్రలో అత్యధికంగా దాదాపు 25,000 కోట్ల రూపాయలకు పైగా లాభాలు ఆర్జించిందని వెల్లడించారు. గత సంవత్సరం జూన్లో 8.55 కోట్లుగా ఉన్న BSNL వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది 9 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, We are steering BSNL and through steering BSNL, hoping to provide new telecom opportunities to every single citizen of our country and take forward the aspiration and dream of our Prime Minister in terms of making our government player a robust player in the telecom and digitization story of India, which has been the Prime Minister's resolve going forward. దేశంలో పెరుగుతున్న ఆర్థిక మోసాల నుంచి పెట్టుబడిదారులను రక్షించేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ NSE సహకారంతో సెబీ వర్సెస్ స్కామ్ పేరుతో అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. నకిలీ ట్రేడింగ్ యాప్లు, ఫేక్ వీడియోలు, పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించే స్కామ్లు, డిజిటల్ ఆర్థిక మోసాలు వంటి వాటిని నివారించేందుకు ఇది దోహదపడుతుంది. సురక్షితమైన పెట్టుబడి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించటం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించటం వంటి అంశాలు లక్ష్యంగా ఈ ప్రచారాన్ని చేపట్టారు. టెలివిజన్, రేడియో, ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియాల ద్వారా దేశవ్యాప్తంగా బహుళ భాషల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. వారణాసిలోని విశ్వనాథుణ్ణి దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాతావరణం రాగల 24 గంటల్లో తూర్పు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లలో బలమైన గాలులు వీస్తాయని IMD తెలిపింది. కాగా రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదం పట్ల భారతదేశ వైఖరిని ప్రపంచానికి తెలియజేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ టైటిల్ను గెలుచుకున్న దివ్యా దేశ్ముఖ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జలజీవన్ మిషన్ పథకాన్ని 2028 సంవత్సరం వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.